వచ్చేసింది వచ్చేసింది వచ్చేసిందే మామిడికాయ సాధించామండి మొత్తానికి. చూడండి మిరపకాయ ఎలా కాలిందో, మామిడికాయ కూడా అలాగా నీట్గా కాల్చేసుకోవాలన్నమాట. మన వీడియోస్ డైలీ చూసే వాళ్ళు ఎవరైనా నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే నోటిఫికేషన్ దయచేసి ఆన్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అని నాకు మెసేజ్లు అయితే చేస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో ఉందా లేదా అని. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నామండి. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నిన్న వీడియో రొయ్యి పొట్టు కారం అయితే చేసామండి. ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే ఒక లుక్ వేసి ఇక్కడికి వచ్చేసేయండి మళ్ళీ. మరి ఈరోజు మనం వంట ఏంటంటే సింపుల్గా మామిడికాయ చారు అయితే పెట్టుకుందామండి. మామిడికాయ చారైనా అని తీసి పడేయకండి, ఎందుకంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చాలా సింపుల్గా కూడా ఉంటుందండి. మరి మామిడికాయ చారు పెట్టుకొని ఏంటి దాంట్లోకి ఏ ఉప్పు చేప ఏదో నంచుకొని కుమ్మేద్దాం ఇవాళ. ఓకే, పొద్దున్న నుంచి మామిడికాయల కోసం మార్కెట్ అంతా తిరిగి 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 అలసిపోయామండి. ఒక్క చోట కూడా ఒక్క మామిడికాయ కూడా దొరకలేదన్నమాట. అసలు మొత్తం ఊర్లో ఉన్న అన్ని కూరగాయల కొట్లు తిరిగేసాం, ఒక్క చోట కూడా దొరకలా. ఇంకందుకని ఏం చేస్తున్నానంటే ఇదిగోండి, మన ఇంట్లో మామిడికాయ చెట్టు ఉంది కదా, ఎక్కడో చోట ఎరేసి ఇప్పుడు ఏదో చోట ఎత్తికి ఎక్కడైనా ఉంటే ఒక కాయో 2 కాయలు కొయ్యాలి. ఇక్కడ చూడండి, ఇంకా ఇప్పుడిప్పుడే పోత వచ్చింది. ఇంకా ఈ పెద్ద అయ్యేటప్పటికి ఇంకొక 2-3 నెలలు పడతాయి. బయట ఒక 2 కాయలు ఉన్నాయంట, చూద్దాం మరి ఎక్కడ ఉన్నాయి ఏంటో. మా వాడు చెప్పాడు. అబ్బో డోరు ఎటు సైడ్ ఉన్నారా? ఇటు రా, నువ్వు రా. ఇదా పైన, చాలా పైన ఉందిగా, ఇంత పైన ఉంది. ఇదేనా? ఇది నీదినే. నాకెలాగా అందుద్దురు? ఇదే నువ్వే కొయ్యాలి. మా వాడు నాకు ఈ కర్ర అయితే ఇచ్చాడు, ఈ కర్రతో కొయ్యాలి. ఇప్పుడు ఇది ఒక్కటేనా ఇంకటేనా ఉందా పెద్దదే? ఇది ఒక్కటేనా? వచ్చేద్దా? అయ్యో రావట్లేదే. పుల్ల కట్టారేంటారు దీనికి? వచ్చేసిందే మామిడికాయ సాధించామండి మొత్తానికి. 2 అయితే దా. నానమ్మ హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి మరి ఇవాళ స్పెషల్ ఏం చేస్తున్నావు? ఇవాళయ్యా మామిడికాయ చారు పెడుతున్నా. చారు పెట్టిన తర్వాత ఉప్పు చేప వేయించుతున్నా నంచుకుంటానికి. మీరు కూడా చేసి నాకు చెప్పండి. అలాగే తీసేయాలి మరి అయితే. నానమ్మ ఏంటి మరి స్టార్టింగ్ ఎలా చేయాలి? మామిడికాయ నువ్వు కోసావు కదయ్యా, కోస్తే ఈ తొడియం అది అంతా కోసి కడిగి దాంట్లో నూనె రాసి పొయ్యి మీద పెట్టి కాలిసి అప్పుడు చారు చేస్తామయ్యా. పచ్చిమిరకాయలు మామిడికాయ కాలవాల. ముందైతే మామిడికాయలు పచ్చిమిరకాయలు కాల్చుకుందాం నూనె రాసి. ఓకే, ఇలా మొత్తం నూనె రాసేయాలా? రాసేయాలయ్యా. పచ్చిమిరపకాయ కూడానా? ఓకే, అలాగే పచ్చిమిరపకాయ కూడా మామిడికాయకి రాస్తాం కదండి. నీట్గా పచ్చిమిరపకాయలకు కూడా ఇలాగ నూనె రాసేద్దాం. పొయ్యి మీద ఈ కొండ ఎందుకు పెట్టామంటే గ్యాప్ చాలా పెద్దదనమాట. అంటే మనం ఇప్పుడు వేపుకోవడానికి అదే ఈ కాల్చడానికి పెట్టే రేకు ఉంది ఏదైతే ఉందో, ఈ రేకు పట్టదన్నమాట, పొయ్యి కిందకి వెళ్ళిపోతుంది. అందుకే ఎలాంటిది ఇరిగిపోయిన కొండ ఉంటే అది కొంచెం చూసారా ఇలా పెట్టుకొని ఇప్పుడు మామిడికాయని పచ్చిమిరకాయని అయితే కాల్చుకుంటాం అనమాట. ఇలా మామిడికాయలు పెట్టి పచ్చిమిరకాయలు ఇలా పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మరీ మాడకుండా పై వరకు కాలితే సరిపోద్ది అనమాట. సౌండ్ చూడండి ఎలా వస్తుందో, పట్టా పట్టమని. చూడండి మిరపకాయ ఎలా కాలిందో, మామిడికాయ కూడా అలాగా నీట్గా కాల్చేసుకోవాలన్నమాట. జాగ్రత్త జారిపోద్ది. పావుని నువ్వు తిప్పు, అంతే సింపుల్గా. కింద మంట ఉందా? అబ్బో ఫుల్గా ఉంది మంట. పచ్చిమిరపకాయలు తీసేద్దామా? తీసేయండి, తీసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తారు. అయిపోయింది, సరిపోద్ది, ఇలా సరిపోద్దంట. ఈ మామిడికాయలని మనం కావాలనుకుంటే డైరెక్ట్గా మంటల్లో కూడా వేసేసుకోవచ్చండి. కాకపోతే బూడిద అంటుకొని మళ్ళీ అదంతా పెద్ద తతంగం అని చెప్పేసి మనం ఇలా ప్లేట్ పెట్టి దాని మీద కాలుతున్నాం అనమాట.
ఇక్కడ పగిలిని చూసావా, బాగా పచ్చి మామిడికాయ కదా, లోపలంతా ఇలా పగులొచ్చి ఉడకలు పైకి మాడినట్టు కనిపించినా లోపల ఏం కాదు. అప్పుడు దీన్ని పిసకడానికి బాగుంటది. అంటే చారులోకి మొత్తం రసం పిసికేస్తాం కదా. అవునవును. అందుకు ఓకే పావని. పైన మాడిపోయిందని తీసేస్తే లోపలంతా పచ్చిగా ఉండిద్ది, రసం తీయడానికి రాదు మనకి. సరే నాన్న, అయిపోయింది తల్లి. అయిపోయింది. ఈ పైన తొక్కంతా తీసేసుకోవాలి, పైన పొట్టంతా తీసేసుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే నాన్న. చూడండి, కొంచెం చల్లారి పెట్టుకొని తీయండి, తోలు మొత్తం తీసేయాలి, మామిడికాయ తోలు అంతా కూడా. అది చూసారా అలా వచ్చేసింది మొత్తం. జాగ్రత్త. అది 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 మొత్తం అంతే. అలాగే రెండో కాయ కూడా తీసేసుకుందాం, లేదంటే నీళ్ళు పోసుకుంటే ఇంకా బెస్ట్. కొంచెం కడుక్కోవాలి కదా, తర్వాత కొద్దిగా బొగ్గు ఉంటుంది కదా, ఏముండదులే మ్యాక్సిమం. పై తీసేస్తున్నాం కాబట్టి మామూలుగా ఇలా కూడా పిసికేసుకొని చేసేయచ్చులే, కానీ వద్దులే, తోలేస్తే బాగోదు. పొయ్యి మీద కదా కాల్చాము, ఎందుకులే. అదేలే, జాగ్రత్త కాలుతుంది కదా. జాగ్రత్త అమ్ము, భలే ఉందిరా చూస్తాక డప్ప. పుల్లగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ పోసేసుకొని, ఆ తోలు తీయలేదురా, ఈ పర్లే ఉంచుకోవచ్చు. బొగ్గుగా ఉన్నది మాకు తీసేసా. మిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదే కారం, ఇంకా మళ్ళీ వేరే కారం ఏం వేసుకోవట్లేదు. ఓకే, విత్తనం తీసేస్తుందిలే, టెంకాయ విత్తనం అంటే మొత్తం పిసిగడైనా ఇంకా మొత్తం జ్యూస్ రావాలన్నమాట మామిడికాయ, అంతేగా. తక్కువే టెంకాయ కట్టింది. అదేలే, గుజ్జు రావాలి మామిడికాయది. ఓకేరా, ఎక్కడో చోట ఈ చెట్టు వచ్చేద్ది. అదే ఇంకా మొత్తం అయితే అయిపోయిందండి. అదంతా కూడా నీట్గా పిసికేసి పక్కన పెట్టారు. ఇంకైతే చారు అయితే చేసేసుకుందాం అండి. పెట్టానమ్మా దాకా, చూసారా చిట్టి దాకా అనమాట, భలే ఉంది కదా. దాకాలో కొంచెం నూనె వేసుకుందామండి లైట్గా. జాగ్రత్త. నూనె బాగా కాగిపోయింది కదండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ వేసుకోవాలి, ఎండుమిరకాయలు, తాలింపులు అన్నీ కూడా. కుక్కలు గోల్ చేసేస్తున్నాయి బాబోయ్, పక్కన కొట్టుకుంటున్నాయి. బుల్లి దాకలో మామిడికాయ చారు. తాలింపులు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేద్దామండి లైట్గా. వెల్లుల్లిపాయలు మంచిగా వాసన వచ్చేదాకా వేయించండి, వేయించేసుకోండి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఇంక వెంటనే ఇంకోండి ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసేద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దామండి. పసుపుతో పాటు లైట్గా ఇంగువ కూడా వేస్తున్నాం. లైట్గా వేసుకోండి, అంటే టేస్ట్ కోసం, అంతే సరిపోద్ది. దాంతోపాటే కొంచెం కల్లుప్పు కూడా వేసేద్దామండి, మన చారుకి సరిపడగా కల్లుప్పు. ఇంక వేసి కలపడమే. చూడండి, తాలింపులు, ఉల్లిపాయలు మొత్తం మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందాక పిసుక్కున్నాం కదండి, ఈ రసం కూడా వేసేద్దాం. అంతే, ఇంక వేసి కలిపి ఉడకబెట్టేద్దాం నీట్గా. మీకు కావాలనుకుంటే ఇందులో కొంచెం వాటర్ పోసుకోండి, మేము కూడా పోసుకుంటున్నాము. అంటే మరీ పుల్లగా ఉంటుంది అనిపిస్తే వేసుకోండి. మనకు మరీ పచ్చి మామిడికాయ కాబట్టి కొంచెం అయితే వాటర్ వేసామన్నమాట. ఇంకైతే మరిగిచ్చేద్దాం చారుని. చారు అయితే మరుగుతుంది చూడండి మంచిగా. ఒకసారి కలిపి ఉప్పు కారం అంటున్నానేంటి, ఉప్పు సరిపోయింది లేదు చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే, ఎక్కువ కూడా మరగక్కర్లేదంట, ఒక 2 పొంగులు వస్తే సరిపోద్దంటండి. చల్లగా గాలి వస్తుందండి, లైట్గా ఎండ తగిలినా సరే. ఇంక ఇదైతే అయిపోయినట్టేనా? అయిపోయిందా? దింపేసేయండి. చారు అయితే రెడీ అయిపోయిందంటండి. ఇంకా మరిగింది కదా, ఒక 2 పొంగులు, ఎక్కువేం కాదు, అంతే.
చూడటానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉందిరా చింటూ. స్మెల్ కూడా అదిరింది. వాళ్ళకి ఆ వాసనకి ఎప్పుడు దించుకోవాలో అర్థమైపోద్ది. అవును అవును, బాగుంది స్మెల్. పావనికి అయితే ఇందా నుంచి నోరు ఊరిపోతుంది. ఏ రచింది బాబు దగ్గరుండి మరీ చేయించుకున్నా. కానీ టేస్ట్ అయితే ఇరగదీసేస్తుందండి. ఈలోపు ఇక్కడ నాన్నమ్మ గారు మన ఉప్పు చేపలకి సెటప్ కూడా చేస్తారు. ఇవి కూడా వేయించుకొని కుమ్మేద్దామండి. ఉప్పు చేపలు, మామిడికాయ చారులకు ఉప్పు చేపలు మామిడి ఉండదు. చల్లగా వచ్చేసి ఎప్పుడు రుద్దేశారో ఏంటి అలా. ఉప్పు చేపలు కూడా రెడీ అయిపోయినాయండి. ఇంకొకటే పని, విధ్వంసం సృష్టించడమే. అన్నం కూడా పెట్టుకొచ్చేసింది పావని. ఒక పట్టు పట్టేద్దాం మరి. ఓకే, మామిడికాయ చారు, ఉప్పు చేప. ఇదిగోండి ఉప్పు చేప, మామిడికాయ చారు. అమ్మ వేసే తల్లి. బాగుంది, చూడటానికి కూడా చాలా బాగుంది. తింటే కూడా అదిరిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం. చల్లగాలికి, చల్లగాలి అంటే చల్లగానే ఉందిలే ప్రస్తుతానికి, ఎండ తగిలినా సరే. వేడి వేడి మామిడికాయ చారు వాసన అయితే నిజంగా చాలా బాగా వస్తుందండి. కాలిపోతుంది ఇంకో పక్క నుంచి. టేస్ట్ చేద్దాం. చాలా బాగుందిరా. బా, పుల్లగా తగులుతూ పిచ్చి లేచిపోయిందండి. సూపర్. తిన్నావా? బాగుందా? తిన్నారా? తిని చెప్పండి. మీరే ఉండరుగా, మిమ్మల్ని తిని చెప్పమంటున్నా నేను. చూడండి బా, సూపర్. అంత బాగుందంటే అండి ట్రై చేయండి ఖచ్చితంగా. ఏంటి మామ మీరు కూడా మామిడికాయ చారు పెట్టుకొని చెప్తారు, ఉప్పు చేప వేయించుకొని తిని మాకు చెప్పండి. అలాగే అది నాన్నమ్మ గారు చెప్పారు కదా, చేసి అంటే ఒకసారి చెప్పండి సరదాగా. ఇదిగోండి ఉప్పు చేప. అది ఒకటా రెండు వేసేద్దాం, మనకి ఒకటక్క సరిపోద్ది. చిన్నది ఇదిగో చిన్న రెండు. ఒకటే ఏమైంది ఇంకా ఏం కాదు. ఓకే సరే. బాబ్బా మాటలు లేవు, అదిరిపోయింది. రెండింటి కాంబినేషన్ మాత్రం అప్పడాలు నంచుకున్న, ఆమ్లెట్ నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ ఉప్పు చేప కూడా ఇంకా అదిరిపోయిందండి, చాలా బాగుంది. ట్రై చేయండి. చూసారు కదా ఇవాళ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియోతో, వెరైటీ వీడియోతో కలుద్దాం. సరేనా? బాయ్ అండి. బాయ్.